ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. రవితేజ్ అన్నలో మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, అదంతా మజా పంచ్ డైలాగ్స్ అవన్నీ ఇలా ఏం లేవు. అదే మీద బాధ అనిపిస్తుంది. ఏం లేదు ఎంటర్టైన్మెంట్. రవితేజ్ అన్న ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఇదే. డెఫినెట్లీ ఇదే. ఎందుకంటే కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు కదా. ఎట్లా అంటే ఇప్పుడు గేమింగ్ సిస్టమ్ అన్నట్టు కొత్తగా చూపెట్టడం వల్ల నాకు నచ్చింది. ఓకే, కామెడీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మరి వెళ్తారు కదా, హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? కామెడీ అయితే అస్సలు లేదు ఇంట్లో. ఇది ఒక చాలా డిసప్పాయింట్ మనకు. కామెడీ అయితే అస్సలు లేదు. లవ్ ట్రాక్ ఉంటా ఉంది ఉందా మనమే ఆలోచించుకునేటట్టు ఉంది. లవ్ అనుపమ క్యారెక్టర్ సపోర్టివ్ రోల్ క్రూయల్ రోల్ అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటుందో గురించి తెలుసుకొని అన్వేషించడంలో వెళ్తుంది అనుపమ క్యారెక్టర్. ఓవరాల్ కామెడీ లవ్ ట్రాక్ తో పాటు ఇంకా ఏమేమి డిసప్పాయింటింగ్ అనిపించాయి? డిసప్పాయింట్ అట్లా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ లాక్ డిసప్పాయింట్ అనిపిస్తుంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి వాళ్ళు పార్ట్ టూ తీసి నన్ను చంపేర్రా నాయన, ఈ పార్ట్ 2 తీయకర్రా నా డైలాగ్ కొట్టాలనిపిస్తుంది నాకు. ఏంద్రా నాయన మాకు ఇంత టచ్ పెడుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే సావా కొడుతున్నారు మనం కూర్చోమని చెప్పి కూర్చోబెట్టారు. ఒక పాప్కార్న్ అనే ఫ్రీతో టికెట్తో పాటు పాప్కార్న్ అనే ఫ్రీ ఇచ్చి తిందాం బాబు, ఎట్లనైనా కూర్చోబెట్టారు. సావా కొట్టకర్రా నాయన 1 lakh ఫస్ట్ హాఫ్ తీసి లాగలేదు. ఇన్నర్ ఫీలింగ్ అన్న 4 ఇస్తాను ఓవరాల్ గా. మొత్తం కంటెంట్ అంటే 1 లో ఉంటే చాలు, 2 మళ్ళీ తీసి ఫస్ట్ లాగ్ సావా కొట్టకర్ భయ్యా ప్లీజ్, మీకు దండం పెడతా అని అంటారు. నేనైతే అన్నిటికీ సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి దీన్ని కూడా సెకండ్ హాఫ్ లాగ్ చేయడం వల్ల పిచ్చి లేచిపోతుంది. ఈ సినిమా చూసి అయితే నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. బాగా ఎంజాయ్ చేశాను. ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ అయితే ఎగిరికి అంతేసి విజిల్ చేశాను అనమాట. ఐమాక్స్ లో లేదు ఇది. ఇంకా సింగిల్ థియేటర్లో అయితే సట్టలు చింపుకుంటారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మా కోసం మాట్లాడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ KGF రేంజ్ లో ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన బ్యాక్గ్రౌండ్ ప్రతి ఫ్రేమ్ లో కూడా ఎంజాయ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ గారు, సినిమాటోగ్రఫీ తనే కాబట్టి సినిమాటోగ్రఫీ చాలా కొత్తగా అనిపించింది. డైరెక్షన్ కూడా మన రవితేజని ఇలా కూడా డీల్ చేసి అనిపించింది అనమాట. లాంగ్ హెయిర్ గడ్డంతో ఒక మాసి రవితేజని అయితే చూపించారు, కొత్త రవితేజని చూపించారు మాసి యాంగిల్లో. ఇంకా అనుపమ పరమేశ్వర్ గారి క్యారెక్టరేషన్ కానీ రోల్ కానీ ఆవిడ కూడా సినిమాలో ఒక పార్ట్. ఇంకా సెకండ్ హీరోయిన్ కి రోల్ తక్కువ ఇచ్చారు, డైలాగ్స్ కూడా తక్కువ. బట్ సాంగ్స్ చూసినంత బాగుంది కానీ పెద్ద సూపర్ అని చెప్పలేం. కానీ ఇంకా సినిమా ఫుల్ వేడిగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏం జరుగుతుంది ఎలివేషన్తో వెళ్తుంటుంది. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక ఎలివేషన్ ఒక ఫైట్ అనేది ఉంటుంది అన్న. ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, నిజంగా చెప్తున్నాను. సలార్ మూవీలో కాతేరమ్మ ఫైట్ కన్నా బాగుంటుంది అన్న. ఫైట్ అంతా స్నైపర్లతో ఉంటుంది కదా. సినిమా అంతా కూడా స్నైపర్లో గన్ సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది. రవితేజన్ అయితే ఎప్పుడు తన సినిమాలో చూడండి యాక్షన్ పార్ట్ అయితే సినిమాలో చూస్తారన్న. కొత్త మాస్ రవితేజన్ అయితే ఇందులో చూస్తారు. అలాగే యాక్షన్ పార్ట్ కూడా బీభత్సంగా చూస్తారు. కామెడీ సాంగ్స్ ఫెయిల్ అయినాయి. కామెడీ లేదు, సాంగ్స్ చూసిన బాగానే అంత ఫెయిల్ అయ్యింది కాదు. బట్ ఆ కామెడీ విషయానికి వస్తే అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నాడు. ప్రతి సీన్లోనూ ఆయన వచ్చిన ప్రతి సీన్లో మేము నవ్వుకున్నా, బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మిగతా విషయాలకు వస్తే హీరోయిన్లు పర్లేదన్న. సెకండ్ హీరోయిన్ కొంచెం రోల్ తక్కువ ఇచ్చారు. ఇంకా రవితేజ గారు అయితే 2 గెటప్లో బాగా యాక్టింగ్ బాగా చేశారు. డబల్ రోల్ కాదు బట్ సింగిల్ రోలే, బట్ డబల్ యాక్షన్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే రవితేజని ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అదైతే ఉండదు సినిమాలో. ఓన్లీ మాస్ అండ్ యాక్షన్ పార్ట్స్ వీటిలో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. ఓన్లీ కామెడీ లవ్ అనుకుంటే సినిమా మీకు కొద్దిగా నచ్చపోవచ్చు. మొత్తం ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట. రేటింగ్ అయితే 3 ఇస్తాం. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడాలంటే రవితేజ్ అన్న రవణ స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్ సీన్లు కానీ వేరే లెవెల్ ఉన్నాయి. అంటే రవణ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ ఒక లెక్క అయితే ఈ సినిమా అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయిండు రవణ. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా అందరూ మెసేజ్ లేదు, ఓన్లీ ఫైటింగ్లు యాక్షన్ సీన్లు ఎక్కువ ఉన్నాయి అంటారు కదా. అదంతా కాదు. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉంది. అంటే గన్స్ గురించి కానీ, స్టడీస్ గురించి కానీ, కాటన్ గురించి కానీ ఇవన్నిటికీ మంచి మెసేజ్. అంటే గన్స్ అనేవి మాఫియా కానీ వీళ్ళన్నిటి కానీ అంతా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళంతా బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ చేస్తుంటే అవుతాయి కదా. సో అవన్నీ కోసం ఒక మంచి మెసేజ్ అట్లే ఉంది. సో మీ కామెడీ లేదు కదా సినిమా అంటే కామెడీ అంటారు కదా, కామెడీ అదంతా కాదు, ఒక మంచి మెసేజ్. అజయ్ ఘోష్ మనం చూసినాము, అతనిది ఎక్కడి నుంచో వేసుకొచ్చి అన్నారు. సో పక్కా అతని కామెడీ అయితే ఉంటుంది మీకు అనిపిస్తుంది. కానీ నాకు స్టార్టింగ్లో అసలు ఏంద్రా సినిమా ఇలా ఉంది అని అయితే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ కానీ ఇంటర్వెల్ ముందు కానీ సినిమా అంటే ఇది కదా, సినిమా ఇలా ఉండాలి అని అయితే అనిపించేసింది. సినిమా వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరు చూడండి, సినిమా మీ అందరికి నచ్చుతుంది. ఇంకోటి రేటింగ్ అంటారు, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. మీరు అందరు చూడండి, మీ అందరికి పక్కా నచ్చే సినిమా ఇదైతే. థ్యాంక్ యూ.
కొద్దిగా హోంవర్క్ అని చేస్తుంటే ఫస్ట్ హాఫ్ సినిమా వేరే లెవెల్లో ఉండేది. ఏదేమైనా కానీ రవితేజ గారికి ఒక మంచి అబౌవ్ యావరేజ్ మూవీ అనే చెప్పొచ్చు. రవితేజ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోండి, చాలా బాగుంది. పబ్జీ గేమ్ చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఎక్కువ అడిక్ట్ అయి ఉండేది అదే కదా, అందరూ గన్నులతో వాడటమేనే కదా. మనకి ఈ సినిమాలో కానీ ఏంటంటే పబ్జీ నుంచి రియల్ గా గన్ను వాడే స్టేజ్కి ఎదుగుతాడు మన రవితేజ గారు. అది కానీ చాలా బెటర్ గా చూపించాడు. ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలుకి చాలా కొత్తగా ఉందన్నమాట. అసలుకి రవితేజ ఏంటంటే ఏందన్నా కామెడీ లేదన్న, దీంట్లో కామెడీ లేదు. అదే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ పెట్టుంటే చాలా బెటర్ గా ఉండన్నమాట. ఫస్ట్ హాఫ్ ఏంటంటే అర్థం కాలేదు, మిస్లీడింగ్ గా వెళ్ళింది, ఎటు పోయింది అనేది కథ మనకు అర్థం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్, బట్ సెకండ్ హాఫ్ అయితే ఫుల్ హైలైట్ అనే చెప్పొచ్చు. కామెడీ లేనందువల్ల డిసప్పాయింట్. ఏంటంటే రవితేజ గారు అంటేనే కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అది కొంచెం మనకి తగ్గిందనే చెప్పొచ్చు. సాంగ్స్ ఒక బాగుంది. ఇంకొక సాంగ్ ఉంది కదా లండన్ లో ఉంటది, అది ఆ సాంగ్ అయితే నాకు చాలా బెటర్ గా నచ్చింది. అంటే ఆయన బ్రో ఫస్ట్ టైం డైరెక్టర్ తీసినాడు బ్రో. ఫస్ట్ టైం అతను ఆయన ఏమో రాజమౌళి కాదు కదా, ఆయన ఏంటంటే సినిమాటోగ్రఫీ నుంచి అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చాడు. వాళ్ళు కొంచెం నిలబడడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒకేసారి మనకి బాహుబలి కేజీఎఫ్లు రావాలంటే ఎవరి వల్ల కూడా కాదనమాట. బట్ ఫస్ట్ ఎఫర్ట్ కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి. బట్ రవితేజ గారిని చూపించిన విధానం అయితే హైలైట్, హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు. బోరింగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే హైలైట్ అన్న. ఫస్ట్ టైం కాబట్టి మనం ఎక్స్క్యూజ్ చేయాలి, బట్ సినిమా అయితే బెటర్ గానే ఉంది.